నిరుపేద విద్యార్థులకు బీపీఎల్ బిలో పావర్టీ లేని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో 20% రిజర్వేషన్ ఖచ్చితంగా 20% సీట్లు కేటాయించే విధంగా ప్రభుత్వం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా రాజమండ్రిలో ఎక్కడా కూడా ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఫ్రీ సీట్ ఇచ్చే పరిస్థితి అయితే తల్లిదండ్రులు వెళ్ళి అడిగినా కనిపించట్లేదు. అసలు మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్తున్నారు? సార్, నా పేరు కొమ్మ సత్యబాబు, పెస్బా ప్రెసిడెంట్, ఉచిత విద్యా తల్లిదండ్రుల సంఘం తరఫున ఈ రోజు నా భారీ ఎత్తున మరి పిల్లలతో మరి కార్పొరేట్ స్కూల్లో ఉచిత బిలో పావర్టీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 25% ప్రైవేట్ స్కూల్ ఇవ్వాలని జీవో 9 తీసుకొచ్చి లోకేష్ బాబు గారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎక్కడా కూడా ఎంబీఓ కానీ డిఓ కానీ ఎవరు కూడా ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము ఇవ్వము, తిక్కున్నా కూడా చెప్పుకోండి అని ప్రైవేట్ స్కూల్ వారు చెప్పడం ద్వారా ఈరోజు మేము అందరూ కూడా మరి కలెక్టరేట్ దగ్గర పిల్లలతో మా సీట్లు మాకు ఇప్పించండి అని చెప్పి రావడం, న్యాయం చేయాలని మేము రావడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు గ్రీవెన్స్ సెల్లో పెట్టామండి. అక్కడక్కడ ఏమీ జరగలేదు. ఇది 3వ గ్రీవెన్స్ సెల్లో. తర్వాత డిఈఓ గారి దగ్గరికి వెళ్తే మేము పైకి పంపిస్తాం, మేము ఏమీ చేయలేమని చేయి దులుపుకుంటున్నారండి డిఈఓ గారు. రోజు తిరుగుతున్నామండి, ప్రతిరోజు స్టార్ట్ అయిపోతుంది. అదే భవిష్యత్తు పోతుందని ఈ రోజున మా పిల్లలు సెల్వర్స్ అయిపోతున్నాయి. మరీనండి ఒకవేళ ఇచ్చినా మరి ఫీజుల రూపంలోనో లేదా మా దగ్గరే కొనాలి పుస్తకాలు, మా దగ్గర యూనిఫామ్ కొనాలని అధిక మొత్తం వసూలు చేసే పరిస్థితి కూడా ఈ రోజున భయపెట్టేస్తున్నారండి. మీ పిల్లలు ఇక్కడేం చదువుతారమ్మా, మేము లక్షల రూపాయలు చదివిస్తున్నారు, మీ పిల్లలు చదవలేరు అని ఈ విధంగా మమ్మల్ని డిస్కషన్ చేసి పంపించడానికి కూడా సీట్లు ఇవ్వడానికి అంగీకరించలేదు సార్. ఏ రకంగానూ అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏదైతే జీవో ఉందో ప్రభుత్వమే ఇచ్చింది ఖచ్చితంగా నిరుపేద పిల్లలకు సీట్లు ఇవ్వాలని. మీరు మీ పిల్లల్ని తీసుకుని కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఏ రకమైన సమాధానం ఏం చెప్తున్నారంటే సార్, ఒక రూమ్లోకి పిలిచారండి, కూర్చోబెట్టారండి. అసలు మీరు ఈ స్కూల్కి అరుగులు కాదు, మీరు 20% సీట్లు వచ్చినాయి కదా సార్, మేము ఎందుకు అరుగులు కాదండి, అలాంటప్పుడు గవర్నమెంట్కి మీ స్కూల్ ఉందని చెప్పి మేము గవర్నమెంట్కి ఇవ్వకూడదు సార్, మేము పెట్టుకుంది మీ స్కూలే రావాలని మేము పెట్టుకోలేదు సార్, మాకు పిల్లలకి ఫ్రీ సీట్లు ఆర్డర్ ద్వారా వచ్చిందండి అని చెప్తే అసలు మీకు ఏమి ఇవ్వమ్మా, అసలు రాదు అని చెప్పారండి. మేము ఫీచర్ కిడ్ స్కూల్కి వెళ్ళాం సార్, మా బాబుకి ఫీచర్ కిడ్ స్కూల్లో సీట్ వచ్చింది సార్. వెళ్ళి చెప్పాను సార్, చెప్తేనే వాళ్ళు ఇలాగే చెప్పారండి. 6,500 అడ్మిషన్ ఫీజు కట్టమన్నారు సార్, బుక్స్కి ఇవన్నిటికి కట్టమన్నారండి. బుక్స్ 10,000 ఇవన్నీ చెప్పారండి. 15 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ మేమండి. ఇప్పుడు ఫ్రీ సీట్లు అన్నది ఎందుకండి, పేదలకి చదివించాలని ఫ్రీ సీట్లు పెట్టారండి. పేదలనే ఇలా తిప్పి తీసుకొస్తే ఇంకెందుకు సార్, గవర్నమెంట్ ఎందుకని ఫ్రీ సీట్లు పెట్టడం ఎందుకు ఇవ్వలేదు సార్, ఇంకానండి ఇవ్వలేదు సార్. మాకు ఎలా సీట్ వచ్చింది, మాది కూడా బుచ్చినగర్ అండి, ఫ్యూచర్ కిడ్స్లోనే. అందరం పిలిచారు, ఫస్ట్ లాటరీ సెకండ్ లాటరీ వాళ్ళు కూడా పిలిచారు, రూమ్లోకి పిలిచి ఇస్తాము తీసారండి. మా అందరికీ మెసేజ్లు వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి ఫుల్ పర్మిషన్లు అన్నీ ఉన్నాయండి. మాకు అన్నీ చూపించినా సరే మీకు ఇస్తాం అనేసి 10 సార్లు తిప్పుతున్నారండి. మాకు ఇంకా మెసేజ్ రాలేదు, మాకు వచ్చినప్పుడు మీకు చెప్తాం, ఇదే మాట అండి, ఇస్తామని మాత్రం చెప్తున్నారు కానీ మేము మళ్ళీ చెప్తామండి, మళ్ళీ చెప్తాం. అవును సార్, అవును సార్, అవును అవును తిప్పుతున్నారు సార్. ఇస్తామని అన్నారు కానీ నాతో అయితే లేదండి. వెళ్ళినప్పుడల్లా మేము చెప్తామండి, మాకు ఇంకా మెసేజ్ రాలేము. ఏంటంటే సార్, సిలబస్లు అయిపోతున్నాయి కదండి, పిల్లలకి ఎంత టైం గడిచిపోతుంది, మాకు మెసేజ్ రాలేదు, మేము చెప్తాం. అది ఒక్క మాట అంటున్నారండి వెళ్ళినప్పుడల్లా. లేదు సార్, ఎన్నిసార్లు సార్లు వెళ్ళారు, చెప్పారు, ఆఫీసులకు వెళ్ళాం, మాకేం పని అవ్వలేదు సార్, మాకు న్యాయం చేయండి కొంచెం. శ్రీ గౌతమి సార్, బాబు సీట్ వచ్చింది సార్, వచ్చిందని వెళ్ళి కలమన్నారు. మాకు చేసింది అలాట్మెంట్ చేసింది ఆన్లైన్ పబ్లిసిటీ ఇచ్చారు సార్, ఆన్లైన్లో వచ్చింది సార్, ఆన్లైన్లో వచ్చింది 7వ తారీఖు కలమన్నారు సార్. వెళ్ళి కలిసాను సార్, కలిస్తే మేము ఇంత ఫీజులు కట్టుకొని మీకు ఫ్రీ సీట్ ఎలాగిస్తాం, మేము ఇవ్వలేము, మా దగ్గర అవ్వదు, మా సార్ ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నారండి. చూపించాను సార్, అది కూడా కాదంటున్నారండి. అది కులాలను ఎత్తుతున్నారండి. మీరు ఇంతవరకు ఎలా ఈ స్కూల్ ఎలా చదివించేద్దారు అనుకుంటున్నారు, మేము ఆటో తోలుతామండి, ఆ స్కూల్కి తిప్పుతామండి. అది కూడా చెప్పాడు, మీ స్కూల్లో మేము తిప్పుతున్నాం కదమ్మా, మాకు ఫ్రీ సీట్ వచ్చింది తల్లి అని చెప్పినా సరే ఆవిడ ఇస్తలేదు సార్, సార్ ఒప్పుకోవట్లేదు అంటున్నారు. విద్యాశాఖ అధికారులు అయితే సార్ అసలు నిర్లక్ష్యం, వారు కొమ్ము కాస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ సీట్లు వచ్చిన వారి పక్షాన ఏమీ కూడా మాట్లాడుతున్నారు. మేము వెళ్ళి అడుగుతుంటే వారు సమాధానం చెప్తున్నారు, మేము ఫోన్ చేస్తున్నాం వెళ్ళండి అని చెప్తున్నారు, కానీ మాకన్నా ముందు వారికి ఫోన్ చేసి వాళ్ళు ఏదో సమాధానం చెప్పి బయటికి నెట్టండి అని చెప్తున్నారు. దీంతో పాటు కులాన్ని ఎత్తి చూపుతున్నారు. ఒక ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లలకి ఇచ్చిన యొక్క సీటును వారు నిరాకరించడానికి కులాన్ని ఎత్తి మాట్లాడడానికి
చేయడానికి ఎవరు ఇచ్చారండి ఈ యొక్క అధికారం అనేది మేము సభాముఖం మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ కార్యానికి 3 వారాల నుంచి తిరుగుతుంది సార్. 3 వారాల నుంచి పిటిషన్ తిరుగుతుంటే ఈ జిల్లా కలెక్టర్ ఆన్లైన్ చేసిన ప్రక్రియ చూసుకున్నట్లయితే డిఓ గారు వచ్చి ఆ కింద అధికారులు వచ్చి మాట్లాడుతున్నారు. సార్ మేము వెళ్ళాం కదా, మీ కంప్లైంట్ ఇచ్చాం కదా, కంప్లైంట్ ఇచ్చింది మాకు ఏంటి రెస్పాన్స్ అని అడుగుతుంటే మేము చెప్తాం పైనుంచి వస్తున్నారు. దేవుడు ఇస్తాడా లేదంటే పైనుంచి ఇంకెవరైనా ఇస్తారా లేదంటే మా మోడీ గారు ఇట్టిన ఈ యొక్క పథకాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఇట్టిన పథకాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ నిగరించడానికి ఎవరు అధికారం ఇచ్చారని మేము ఖచ్చితంగా ఒక మీడియా మిత్రంగా మేము అడుగుతున్నాం. అందరికీ తెలియదు. వీళ్ళంతా కోరుకునేది ఒకటి, ఏదైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వమే జీవో ఇష్యూ చేసింది. ఖచ్చితంగా 20% ప్రైవేట్ పాఠశాలలో సీట్లు ఇస్తా ఉంది. 20%. ఇప్పటిదాకా ఏ ఒక్క పేద విద్యార్థి కూడా ఒక్క సీటు కూడా ఒక్క కార్పొరేట్ కళాశాల కూడా పాఠశాల కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే ఏ రకమైన స్పందన అనేదిని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆందోళన దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్రీ సీట్స్ ఇచ్చే వరకు ఈ ఆందోళన అయితే కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.